హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నై కృష్ణారావు. ఈరోజు మనం తమిళనాడులోని ఒక అద్భుతమైన దేవాలయాన్ని, అదే బృహదీశ్వర ఆలయాన్ని చూసొద్దాం రండి. ప్రాచీన హిందూ దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం తనకంటూ ఒక ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని కావలి నదిలో 11వ శతాబ్దంలో చోళులు దీన్ని నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపబడింది. అంతేకాదు, ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయం కూడా. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతేగాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శిల్వుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు చాలా వివిధ రీతుల్లో ఆలయ శోభను చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయ నిర్మాణం కుంజర్ రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తు శిల్పిచే నిర్మింపబడింది. ఈ ఆలయం సుమారు 5 సంవత్సరాల పాటు, అంటే 1004 నుండి 1009 మధ్య కాలంలో నిర్మాణం జరిగిందని చెప్తూ మనకి ఆధారాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితమే ఆశ్చర్యపోయే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఆలయంలో, అంటే ఈ క్షేత్రంలో అణువణువున అంతి చిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాల కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన మందిరాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం 3 ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కోట గోడ అనిపించే విధంగా ఉంటుంది. 2వ ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాల్ అని, 3వ ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని అంటారు. వీటిలో కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజ చోళుడు విజయ స్మారకంగా కూడా నిర్మించారు. ఈ ద్వారం దాటిన తర్వాత చెప్పులు విడిచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత వచ్చే ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహారాగా, అంటే కాపలాగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఒక పురాణ గాథ ఉంటుంది. ఈ ద్వారం దాటిన తర్వాత పెద్ద నంది విగ్రహం కనపడుతుంది. ఈ ద్వారం దాటిన తర్వాత పెద్ద నంది విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ విశేషాలు ఏమిటంటే, ఎన్నో వందల ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ ఈ ఆలయం ఈ మధ్య నిర్మించినట్లుగా మనకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాక దేశంలో అతిపెద్ద శివలింగం కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయానికి, అంటే నిర్మాణానికి ఉక్కు సిమెంట్ ఎక్కడా వినియోగించలేదు. మొత్తం గ్రానైట్ రాయితోనే దీన్ని నిర్మించారు. ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు ఉన్న ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం ఈ బృహదీశ్వర ఆలయం. ఇక్కడ శివలింగం ఎత్తు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు, ఆలయ గోపురం అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం, అది అంత ఎత్తు నిర్మించడం, ఇది ఎవరికీ అంతు చిక్కని విశేషాలుగా ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడకపోవటం మరో విశేషం. గుడి చుట్టూ గుడి నీడ కనిపిస్తుంది, కానీ గోపురం నీడ మాత్రం మనకి ఎక్కడా కనిపించదు.
ఈ ఆలయ నిర్మాణం చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో 6 మిల్లీమీటర్లు అంతకంటే తక్కువ ఉన్న పరిమాణంలో చాలా రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారు అన్నది ఇప్పటికీ మనకు తెలియదు. ఒక రకంగా దీన్ని రంధ్రాలు ఉన్న ఆలయం అంటారు, లేదా ఈ ఆలయం నిండా రంధ్రాలే అని కూడా చమత్కారంగా అంటూ ఉంటారు. ఆలయం వెలుపల గోడలపై 81 రకముల భరతనాట్య భంగిమలు శిల్పరూపంలో అద్భుతంగా మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో స్వరహస్యరంగ మార్గాలు ఇతర ఆలయాలకు అనుసంధానం ఉన్నాయని చెబుతారు, కానీ ఎక్కడ ఉన్నాయో ఎవరికి సరిగ్గా తెలియదు. ఇంకో విశేషం ఏమిటంటే, ఇక్కడ ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కన్నా ఎత్తుగా ఉంటాయి. దక్షిణ భారత ఆలయ నిర్మాణాలకు చాలా భిన్నంగా ఉంటుంది ఈ శైలి. ఇటువంటి అద్భుత ఆలయ సౌందర్యాన్ని మనం సాయంత్రం వేళ విద్యుత్ దీపాల వెలుతురులో, అలాగే ఉదయం సూర్యకాంతి వెలుగులో చూసి ఆనందించవలసిందే కానీ ఏ వీడియోలు, ఏ ఫోటోలు, ఏ మాటలు మన మనసును సంతృప్తి చెందించవు. అలాగే ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మన చిన్నారులను, భావి భారత పౌరులను తప్పకుండా తీసుకెళ్ళని, మన దేశ గొప్పతనాన్ని, కల్చర్ని వాళ్ళకి పరిచయం చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరలా కలుద్దాం.